హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్. సో జాను అయితే లేచింది పడుకొని, ఇంకా పడుకున్న వెంటనే కొంచెం క్రాంకీగా ఉంటుంది కదా, సో కొంతసేపు అలా ఎత్తుకొని అలా కూర్చోబెట్టాను. లేచిన వెంటనే నాస్య అని అడుగుతుంది. కార్టూన్ నాస్య ఛానల్ ఉంది కదా, సో అది అడుగుతుంది అనమాట. ఈ ఛానల్ ఏంటి అంటే రిషి చూసేది ఒకప్పుడు, ఇప్పుడు జాను చూస్తుంది. జాను చూసినప్పుడేమో రిషి వద్దంటది. సో ఇద్దరికి టీవీ దగ్గర గొడవ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే కొంతసేపు అయితే రిషి వాళ్ళ ఫ్రెండ్తో అలా ఆడుకుంది, అప్పుడే పడుకుంది జాను. సో ఇద్దరు ఒకేసారి వస్తారనమాట. ఇంకా తన రూమ్ అయితే సర్దేసుకుంటుంది. నేను చెప్పాను స్ట్రిక్ట్గా, ఎంతైనా ఆడుకో కానీ లాస్ట్కి తీసేయాలి అని. చిన్నప్పుడైతే వినేది కాదు, బట్ ఇప్పుడు అర్థం చేసుకొని ఆడిన వెంటనే మళ్ళీ తన థింగ్స్ అన్నీ నేను ఎలా అయితే సర్ది పెట్టానో అలాగే మొత్తం అన్నీ రీఆర్గనైజ్ చేసేస్తుంది అనమాట. సో ఇద్దరు కూడా కావాల్సింది ఇంకా ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అని చెప్పి ఫైనల్లీ ఇద్దరు చూసేది ఒకటి పెట్టుకున్నారు. సో ఇంకా కొంచెం వాటర్ అయితే ఇస్తున్నారు. లేచిన వెంటనే డీహైడ్రేట్ అవుతుంది కదా, సో ఎప్పుడైనా సరే మనమైనా పిల్లలకైనా వాటర్ ఎక్కువ తాగించాలి అంటారు కదా. సో జాను విషయంలో పర్వాలేదు, బట్ రిషి కొంచెం ఇంకా తక్కువే వాటర్ అది కన్స్యూమ్ చేయడంలో అలా. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది కదా, పాలు ఇస్తున్నాను అనమాట ఇద్దరికి. సో మేము ఇక్కడ దగ్గరలోనే డైరెక్ట్ ఆవు పాలే తీసుకుంటాము. సో అదొకటి మంచిదైంది. మళ్ళీ ప్యాకెట్ పాలు ఇదంతా అది టేస్ట్ వేరే, ఇప్పుడు తాగినా సరే అది వేరే అనిపిస్తుంది. సో మంచిదైంది. రిషి ఉండు చాలా రోజులు అయిపోయింది వీడియోలో కనిపించి అని అలా ఒక్క నిమిషం ఆపి అలా చూపిస్తున్నాను అనమాట. సో అస్సలు ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు రిషినే ఎక్కువ ఉండేది వీడియోస్లోని, ఇప్పుడు ఇంకా పెద్దదైపోయింది కదా, ఫుల్గా అటు ఇటు తిరుక్కొని ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఈవినింగ్ నైట్ రిసెప్షన్ ఉందన్నమాట. పక్కన ఆంటీ వాళ్ళ నైబర్స్ అనమాట. సో వాళ్ళు పిలిచారు, ఇంక ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరిని రెడీ చేసేస్తే ఆ తర్వాత నేను ఆరాంగా రెడీ అవ్వచ్చు. సో అమ్మాయిలు కాబట్టి అంటే ఒక మంచిగా ఫ్రాక్ వేసి జ్యువెలరీ పెట్టి బ్యాంగిల్స్ వేసి అవన్నీ నేను అస్సలు కాదు. ఇద్దరికి ఒక మంచిగా ఫ్రాక్స్ వేసేయడం, జస్ట్ హెయిర్ కోమ్ చేసేయడం అంతే. ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకొని వాళ్ళు కూడా కంఫర్ట్గా ఆడుకోరు. ఏదైనా మన ఫంక్షన్ మన ఇంట్లో కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి అంటే తప్ప, గెస్ట్గా వెళ్తున్నాము అని అంటే ఇంక నేను అసలు అంత పట్టించుకోను అనమాట. నీట్గా సింపుల్గా ఉంటే వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ చూసుకొని రెడీ చేస్తాను. అండ్ నేనైతే రెడీ అయ్యాను. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు శారీ కట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. కొంచెం అవసరం అవుతుంది, అప్పుడప్పుడు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా నేను కూడా అవకాశం ఉన్నప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. అండ్ మా అత్తయ్య కూడా ఉన్నారు మాతోని, తనని కూడా తీసుకెళ్ళాం అనమాట. అందరం వెళ్ళాము. సో జస్ట్ రిసెప్షన్కి అనమాట. రిసెప్షన్కి వెళ్ళి పెళ్ళిళ్ళు ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫంక్షన్స్ అంటే చాలా చాలా వరకు ఎక్కువ అటెండ్ అయ్యాము ముందు కన్నా. సో జాను చూడండి హాయ్ చెప్తుంది. తనకు కూడా సపరేట్గా కూర్చోబెట్టాను. రిషి అయితే నా ఒళ్ళో కూర్చొని ఎక్కడికి వెళ్ళినా బయటికి ఇంకా అసలు వదిలేదు కాదు. ఇప్పుడైతే తనకు కూడా అలవాటు చేస్తున్నాను అనమాట. తను తినేవి మాత్రం వేయించేసి ఏది వేస్ట్ అవ్వకుండా, జస్ట్ స్వీట్ లాంటివి ఉంటాయి కదా అది మాత్రం తింటుంది అనేసి అవి వేయించాను అంతే. దెన్ ఇంకా అటెండ్ అయ్యి ఫంక్షన్కి రిటర్న్ వెళ్ళిపోవడమే ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అప్పటికే 9:30 అయింది. మేము శ్రీకాంత్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు. ఇంకా వచ్చింది అప్పటికి 9 అలా అయిపోయింది. ఇంకా ఫుల్గా రష్ ఉందన్నమాట స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇంకా మళ్ళీ డిన్నర్ చేసేసుకొని వచ్చి మీట్ అవుతున్నాము. సో ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, మన నేటివ్ ప్లేస్లో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. సో దూరం ఈ ఆంటీ ఉన్నారు కదా, వీళ్ళే ఇన్వైట్ చేశారు. సో ఇంకా మా అత్తయ్య అందరం కలిసి వెళ్ళాము. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. నెక్స్ట్ డే ఇది. ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ కదా మనకి, ఇంకా ఎవరి పనులకి వెళ్ళిపోతాము. మా అత్తయ్య ఇంట్లోనే ఉంటారు. సో జానుని కూడా అంటే స్టార్టింగ్ ఉంచలేదు, కానీ మళ్ళీ కొంచెం జానుతో తనకు అలవాటు అయిన తర్వాత కొన్ని డేస్ వదిలేసాను జానుని తన దగ్గరే. ఒక 1 వీక్ అట్లా వదిలేసాను అనమాట. సో కొంచెం చూసుకోవడానికి ఉంటుంది అనేసి. నాకు కూడా అక్కడ కొంచెం పని చేయడానికి వదులుతుంది జాను, లేకపోతే కొంచెం హ్యాండిల్ చేస్తూ చేయడం కొంచెం కష్టమే, బట్ అయినా సరే తప్పదు కాబట్టి ఇప్పుడే ఇలాంటి టఫ్ టైమ్స్లోనే కొంచెం స్ట్రాంగ్ ఉండాలనిపిస్తుంది. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే దోశలు వేస్తున్నాను. దోశ పిండి కొంచెం షార్టేజ్ వస్తే అందులో రాగి పిండి మిక్స్ చేసేసాను. సో హెల్దీ కూడా, అండ్ అంత డిఫరెన్స్ ఏం తెలీదు. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక కర్రీ చేస్తున్నాను దోశలకి, ఇంకా రైస్కి కూడా ఇది ఇక్కడ కర్ణాటకలో చేసుకుంటారు, బట్ ఎగ్జాక్ట్ రెసిపీ నాకు తెలీదు. కొంచెం ఐడియా ఉంది. దాంతోపాటు మన ఆంధ్ర స్టైల్ కూడా మిక్స్ చేసి
మొత్తం అన్నీ కలిపి చేశాను అనమాట. ఇవేంటి బొబ్బర్లు ఇంకా పాలక్ కలిపి సాంబార్ కమ్ కర్రీ అనుకోండి. మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ నేను డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతున్నాను కాబట్టి అన్ని స్టేట్ రెసిపీస్ నేను నేర్చుకుని ఇలా వీడియో ద్వారా పోస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే స్టార్టింగ్ మనకు అలవాటు లేదు అనుకుంటే తినలేము, అలవాటు చేసుకోవాలి కంపల్సరీ అని అనుకుంటే ఏదైనా తినగలం. సో అంతే, పాలక్ సాంబార్ అయిపోయింది. టేస్ట్ అయితే ఓవరాల్గా దోశలకి అయితే నాకు బాగా నచ్చింది. రైస్కి మనకి కొంచెం ఇలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ అలవాట్లేదు కాబట్టి ఒక పూట అయితే తినగలం, నెక్స్ట్ పూట కొంచెం కష్టపడి తినాలి. సో అదనమాట. బట్ ఇక్కడ సాంబార్ అంటే దీన్ని ఏదో అంటారు, సొప్సారు అంటారు అనమాట. కానీ ఇది కాదు, కర్ణాటక వాళ్ళు ఎవరైనా చూస్తే కన్నడ సైడ్ ఇది ఎగ్జాక్ట్ రెసిపీ అవునా కాదో తెలీదు, బట్ నేనైతే ట్రై చేశాను అన్నీ తినాలి అని చెప్పి. అండ్ మోస్ట్లీ హెల్దీ ఇది. సో అందుకు చేశాను అనమాట, అన్నీ అలవాటు అవ్వాలని. సో ఫైనల్లీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు నాకు క్విక్గా అయిపోయేవి చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కువ సార్లు వండకుండా ఒక డేలోని కొంచెం క్విక్గా అయిపోయినవి అయితే మనకు కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం కారం లేకుండా చేస్తే, కొంచెం తక్కువ మీడియం స్పైస్తో చేస్తే పిల్లలు కూడా తింటారనమాట. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాము, బయట డిన్నర్ చేయడానికి. సో అందుకు క్విక్గా రెడీ అయిపోతున్నాను. అప్పటికప్పుడు డెసిషన్ ఇది. సో ముందు ప్లాన్ ఏం లేదు, ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం ఆ ప్లేస్కి. ఇంకా ఈరోజు టైం వచ్చింది, ఇంక వెళ్తున్నాం అంతే. సో సింపుల్గా ఇలా పోనీ వేసుకున్న తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది. అనుకుంటారు హెయిర్ ఎందుకు కట్ చేసుకుంది అని, లైఫ్లో అన్నీ ట్రై చేయాలి కదా అన్నట్టు నేను కూడా ట్రై చేస్తున్నాను అంతే. సో మళ్ళీ పెరుగుతుందిలేండి, హెయిరే కదా అని అదే ధైర్యంతో కట్ చేశాను. సో బాగుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు హెయిర్ మిస్ అయిందని ఫీల్ అవుతుంది. బికాజ్ మనం పైన ముడి పెట్టుకున్నప్పుడు, హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు ముడి పెట్టుకున్నప్పుడు చాలా పెద్ద బండ్లాగా అనిపిస్తుంది కదా. సో ఆ టైంలో మాత్రం తప్ప మిగతా అన్ని టైంలోని కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో నేనేం ఎంకరేజ్ చేయట్లేదు హెయిర్ కట్ చేయాలి అని, బట్ లైఫ్లో అన్నీ ట్రై చేయాలి కదా. సో నాకు ఎప్పుడో నుంచి ఉందన్నమాట హెయిర్ కట్టింగ్ అదంతా. సో అందుకు ఒకసారి ట్రై చేద్దామని చేశాను అంతే. దెన్ ఇంకా జాను కూడా తీసుకెళ్తున్నాము. జానుని వదిలితే మళ్ళీ అది ఏడుస్తుంది అనమాట, చాలా లాస్ట్ మినిట్లో ఏడుస్తుంది. ఇంకా తనని కూడా తీసుకెళ్తున్నాము. అండ్ రిషికి, మా అత్తయ్యకి పార్సల్ ఏమైనా మా అత్తయ్య ఈరోజు నాన్ వెజ్ తినరు అనమాట. సో తనకి పార్సల్ తెచ్చేస్తాము. అండ్ రిషికి తను ఏం తింటే అది చూసుకొని తీసుకొస్తాము. సో ఫైనల్లీ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము వెళ్తుంది అమ్మాస్ బిర్యానీ అని దేవనహల్లిలో ఉంది, అంటే బెంగళూరు హైవేలో ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళాము. అంబియన్స్ అంతా బాగుంది మనకి, అంటే అక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా తక్కువ రెసిపీస్ ఉన్నాయి చెప్పాలంటే, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ఉన్నాయన్నమాట. సో అలా చెప్పొచ్చు. ఆ మెనూ కార్డ్ ఇచ్చారు కదా, సో అందులో చూస్ చేసుకుందామంటే కొన్ని లేవని చెప్తున్నారు ఐటమ్స్, కొన్ని అయితే ఉన్నాయని చెప్పారు. సో ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసాం. ఫస్ట్ సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసాం, టేస్ట్ చూసాక మళ్ళీ ఆర్డర్ చేయొచ్చు అనేసి. ఇక్కడ మొత్తం అరిటాకుల్లోనే పెట్టారు కదా, సో అది బాగా అనిపించింది అనమాట. సో ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. దెన్ అది కబాబ్ ఆర్డర్ చేసాం అనమాట. దీంతో పాటు మనకి రైతా ఇంకా గ్రేవీ ఇస్తారు అటు. బట్ పిల్లలు తినడానికైతే కొంచెం స్పైసీయే, బికాజ్ జాను అయితే అస్సలు తిందు. పెట్టి చూశాను, ఇంకా ఫుల్గా ఏడ్చింది, అదంతా వినిపించేలాగా. వెంటనే వాళ్ళు షుగర్ తెచ్చిచ్చారు. ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను చూడండి. మనకైతే అంత స్పైస్ లేదు, బట్ పిల్లలకైతే ఆబ్వియస్లీ వాళ్ళకి స్పైసే ఉంటుంది. సో ఎందుకంటే జాను కూడా ఎక్కువ స్పైస్ ఇంట్లో కూడా పెట్టను, సో తను ఎక్కువ తినలేకపోయింది. జస్ట్ చికెన్ మాత్రం పీస్ చేసి అలా ఇచ్చాను అనమాట, కర్డ్లో డిప్ చేసుకొని తినమని చెప్పి. సో అదే చేస్తుంది. దెన్ ఇక్కడ కబాబ్ ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము. సో కబాబ్ ఆర్డర్ చేసుకొని ఒక టూ బిర్యానీ అదే ఆ బౌల్స్ వచ్చాయి కదా, అవైతే 3 మెంబర్స్కి సరిపోతుంది మీడియంగా తింటే. ఈ మధ్యలో ఇంకా రిషి జాను కూడా తినట్లేదు కదా అని కొంచెం పెట్టాను. సో చాలా గట్టిగా ఏడ్చిందనమాట కారంకి. సో వెంటనే వాళ్ళు షుగర్ ప్యాకెట్ చిన్న తీసుకొని తెచ్చారు. సో వెంటనే తింటుందనమాట. సో ఇదే షుగర్ పౌడర్ అనమాట, ఇది స్వీట్గా ఉంది, అలా వేసుకొని తింటుంది. సో ఫైనల్లీ ఇంకా ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది. రెస్టారెంట్ అయితే అంటే టేస్ట్ అయితే బాగుంది. మినిమం ఆర్డర్ చేసాం కానీ టేస్ట్ అయితే ఉన్న వాటిలో బాగా నచ్చింది. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్, అంత ప్రైజీగా కూడా లేదు. అండ్ వెళ్తూ టీవీ షోరూమ్కి వెళ్ళాము, లైక్ రిలయన్స్కి. మేము రీసెంట్గా అంటే ఒక 6 months బ్యాక్ టీవీ తీసుకున్నాము. సో అక్కడ ఏంటి అంటే ఒక చిన్న అంటే కర్సర్ది స్పీడ్గా వెళ్ళట్లేదు అనమాట, మూవ్ అవ్వట్లేదు. సో
అందుకు ఒకసారి ఏదో అడుగుదామని డౌట్ అలా వెళ్ళాము. అక్కడే తీసుకున్నాం కదా, ఒకసారి అడిగితే డౌట్ క్లియర్ అయిపోద్దని చెప్పి. ఎప్పుడైనా సరే మన కొత్త వస్తువు తీసుకున్నప్పుడు డెమో మొత్తం చెప్పించుకోవాలి. సో టీవీ తీసుకున్నప్పుడు చెప్పించాం, కానీ అంటే డెమో మనకు తెలిసినా సరే ఒకసారి వాళ్ళతో చెప్పించుకుంటే అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్ అయినా మనకు తెలియంది తెలుస్తుంది. అండ్ ఇంకా అది తెలుసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఛార్జర్ ఒకటి కావాల్సి వచ్చింది, అక్కడే తీసుకున్నాము. సో ఛార్జర్ శాంసంగ్ ఛార్జర్ అనమాట. సో తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. రిటర్న్ వెళ్ళగానే ఇంకా పక్కన ఫంక్షన్ ఉందన్నమాట ఒకటి వీళ్ళది. నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే కాదు సండే ఉందన్నమాట. ఇది ఫ్రైడే వ్లాగ్. సో సండే ఉంది, ఇంకా మెహందీ పెట్టమంటే చాలా డేస్ అయింది మెహందీ పెట్టి. బట్ ఇద్దరికి కూడా తినకి వీళ్ళ చెల్లికి ఇద్దరికి పెట్టాను. సో బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా మెహందీ పెడుతుంటే నాకు హైదరాబాద్ డేస్ గుర్తొస్తాయి. అప్పుడు పెట్టాను. మళ్ళీ నేను మోస్ట్లీ ఎక్కువ మెహందీ పెట్టుకోను, అండ్ నా రిషి వాళ్ళకు కూడా పెట్టను ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే తప్ప. సో ఇంకా ముందు రిషి కూడా అడిగేటట్టే ఉంది, బికాజ్ ఎవ్రీ ఫెస్టివల్కి ఒకప్పుడు పెట్టుకునేదాన్ని నేను. దెన్ ఇక్కడ చూడండి ఎలా అనిపించింది, బాగుందా మెహందీ డిజైన్. నేను అంత ప్రొఫెషనల్ కాదు, అలా నేను నా చేయి మీద నేను ప్రాక్టీస్ చేస్తూ ఈ అరబిక్ డిజైన్ అయితే కొంచెం పర్వాలేదు, ఓకేగా పెట్టగలను అనమాట. సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇద్దరికి పెట్టేశాను, సిస్టర్స్ అనమాట వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళకు ఇంకొక అక్క కూడా ఉన్నారు, తను కూడా రేపు పెడతా అని చెప్పాను అనమాట. సో అప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్లీ. అండ్ వర్షం ఫుల్గా పడుతుంది అక్కడ. వీళ్ళ ఇంటికి ఎలా వెళ్తారు ఆ మెహందీ పెట్టుకొని అని టాస్క్ అనమాట. ఇంకా వాళ్ళ అక్క కాల్ చేస్తే అంబ్రెల్లా పట్టుకొని వస్తే వీళ్ళు ముగ్గురు ఇంకా వెళ్ళిపోయారు. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఈసారి సమ్మర్ అంటే సమ్మర్లా అస్సలు లేదు, అప్పుడప్పుడు రెయిన్ పడుతూనే ఉంది కదా, ఎండలు కూడా ఎక్కువ లేవు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ టేక్ కేర్.